నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికలకి ఒక పక్కన అన్ని పార్టీలన్నీ అస్త్రశస్త్రాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటా ఉంది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ స్థానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా ఆ సీట్ని ఎలాగైనా కాపాడుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి ఎవరిని నిలబెడుతుంటే బాగుంటుంది, ఎవరు నిలబడితే గెలుస్తారన్నటువంటి సందిగ్ధతలో ఆ పార్టీ ఉంది. ఒక పక్కన ఆ సీటు పైన ముగ్గురు నలుగురు దానిపైన కన్నేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో గతంలో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రజలకు చేరువైనటువంటి నేతగా పేరున్నటువంటి వ్యక్తి, తన తండ్రి యొక్క రాజకీయ అనుభవం కావచ్చు, మరో పక్కన 2 సార్లు పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్. సో ఈసారి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయన కూడా సంసిద్ధమవుతా ఉన్నాడు. ఆయన ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాడు. సో పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ చేయకముందుకే ఆయన ఒక రకంగా ప్రచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఇక మరొక పక్కన ఫహీం ఖురేషీ ఆయన కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు విజయారెడ్డి ఖైరతాబాద్ సంబంధించినటువంటి టికెట్ ఆశించి భంగపడినటువంటి విజయారెడ్డి సైతం మరోసారి నాకు జూబ్లీహిల్స్లో టికెట్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈ నలుగురు అయితే టికెట్లు అడుగుతున్నప్పటికీ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక పరిణామాలు కావచ్చు, సామాజిక నేపథ్యం కావచ్చు, మరొక పక్కన రాజకీయ సంబంధించిన అనుభవం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందనేది కూడా చూడాలి. 2 వర్గాల మధ్యలో ఒక పక్కన కుల సమీకరణాలని దృష్టిలో పెట్టుకొని ముస్లిం సంబంధించినటువంటి వాళ్లకు ఇస్తే బాగుంటుందా, ఎందుకంటే అక్కడ ఓటర్ల సంఖ్య కూడా ఎక్కువ. దాంతోపాటు యాదవ్ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుందా, ఈ ఇద్దరి మధ్యలోనే తీవ్రమైనటువంటి పోటీ ఉంది. దాని పట్లనే అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా రోజులుగా జూబ్లీహిల్స్ పక్కన ఉన్నటువంటి చాలా ఏరియాల్లో పట్టున్నటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి రాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు యాదవ్ గారు ఉన్నారు. సో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎవరికి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నిజంగా సానుభూతిపరమైనటువంటి ఓట్లతోటి మళ్ళీ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఒకసారి బ్రీఫ్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు రాజు యాదవ్ గారు. అన్న నమస్తే. ముందుగా మీకు నమస్తే. సో మీరు ఈ సంబంధించినటువంటి పోల్లు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం మనం నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక పోల్ పెట్టుకోవడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అన్నటువంటి దానిపైన ఇప్పటికే దీన్ని 36,000 ఓట్లు వేయడం జరిగింది. 36,000 మంది ఈ సంబంధించినటువంటి పోల్లో పాల్గొంటే దీంట్లో నవీన్ యాదవ్కి 48% ఆయనకు టికెట్ ఇస్తే గెలుస్తారని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ను తెలియజేస్తే అజారుద్దీన్ 19%, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజారుద్దీన్కి మళ్ళీ టికెట్ ఇస్తే కేవలం 19% మంది మాత్రమే ఓట్లు వేయడం జరిగింది. ఇక ఫహీం ఖురేషీ 4%, అలాగే విజయారెడ్డికి 29%. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు కేవలం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు ఓట్లు వేసింది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వేస్తారు. కాబట్టి దీంట్లో విజయారెడ్డిది అలాగే నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మంది వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అన్న మీరు చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అభిప్రాయం మీకున్నది? ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా మీకు అంటే ఆ సంబంధించిన రాజకీయ పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఎవరికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ బయటపడేటువంటి అవకాశం ఉన్నది? మన తొలి వెలుగు ఛానల్కి నేను నమస్కారం చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోల్ పెట్టి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మీద మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే ప్రజలు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మాకు ఎవరితో అభివృద్ధి చెందుతుంది, మాకు ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, మాకు ఎవరు కాంట్రవర్సీలో ఉండరో వాళ్ళని వీళ్ళు ఎక్కువ చూసుకుంటారు. ఇవేవైతే రూమర్స్ వస్తున్నాయో వాళ్ళు పోటీ చేయాలనుకుంటారు, వీళ్ళు పోటీ చేయాలనుకుంటారని మేము జూబ్లీహిల్స్ ప్రజల తరపున నేను కోరేది టికెట్ ఎవరికైనా ఇవ్వండి, వాళ్ళ కేపబిలిటీ బట్టి ప్రజల్లో అవైలబుల్ ఉండే వ్యక్తిని ఎనీ టైం మంచి చెడుకి ఆపదికి సంపదకి ఆదుకునే వ్యక్తికి టికెట్ ఇస్తారు, ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది వచ్చేసరికి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, అజారుద్దీన్ గారు, ఫహీం ఖురేషీ గారు, విజయారెడ్డి గారు ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్న అజారుద్దీన్ గారు లాస్ట్ టైము ఆయనకు తక్కువ 15-20 రోజుల టైంలోనే ఆయన 65,000 ఓట్లు తెలియగలిగిండు. నాట్ ఏ జోక్. 65,000 ఓట్లు తేవడం అంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే
15-20 రోజులు ఆయన కష్టపడ్డాడు. లాస్ట్ మినిట్లో టికెట్ వచ్చింది. అంతకుముందు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉండే అక్కడ. సో ఆయనని కాదని చెప్పి ఈయనని తీసుకొచ్చారు. సో కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే లాస్ట్ మినిట్ వరకు ఎవరికి టికెట్ వస్తుందని చెప్పి చెప్పలేము. అవును. ఇప్పుడు టక్కున అజరుద్దీన్ని తెచ్చిరు విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన జరిపి. అంటే విష్ణువర్ధన్ రెడ్డి ప్రజల్లో లేడు, ప్రజలను పట్టించుకుంటున్నాడు, క్యాడర్ని పట్టించుకుంటున్నాడని విష్ణువర్ధన్ రెడ్డిని పక్కన పెట్టి అజరుద్దీన్ గారిని తెచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది. అవును. 20 రోజుల్లో బాగానే. అందులో అజరుద్దీన్ గారికి 65,000 ఓట్లు రావడంలో కూడా నవీన్ యాదవ్ది కీలక పాత్ర ఉంది. మా యాదవ్లది కూడా కీలక పాత్ర ఉంది. అలాగే ఎల్లారెడ్డిగూడలో మా యాదవ్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో ఉన్నారు. కిరణ్ యాదవ్, మనోజ్ యాదవ్ వాళ్ళు కూడా బాగా కష్టపడడం జరిగింది. అజరుద్దీన్ గారి గురించి మేము కూడా చాలా కష్టపడ్డాము. రెండోది వచ్చేసేసి ఇక్కడ ఇప్పుడు ఏదైతే పోల్లో నవీన్ యాదవ్కి పర్సంటేజ్ మెజారిటీగా జనాలు కోరుకుంటున్నారో నవీన్ యాదవ్ని, అది కరెక్టే అని నాకు కూడా అనిపిస్తుంది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా టికెట్ ఇవ్వనివ్వండి, ఓకే, కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలని మేము కోరుతున్నాం. సో అంటే నవీన్ యాదవ్ విషయానికి వచ్చినట్టయితే ఎందుకు నవీన్ యాదవ్ అంటే స్థానికంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకలాపాల్లో అంటే ఓడిపోయిన తర్వాత మొన్న కూడా ఆయన పోటీ చేయలేదు, అజరుద్దీన్కి సపోర్ట్ చేశారు. నవీన్ యాదవ్ ఇప్పుడు కాదన్నా ఒక 10-15 సంవత్సరాల కింద నుంచి నవనిర్మాణ్ అని ఒకటి సంస్థ పెట్టి దానివల్ల ఎంతోమందికి పిల్లలకి స్టూడెంట్స్కి చదువు చెప్పడం. నేను కూడా ఇంటర్నేషనల్ బాడీ బిల్డర్, నాలాంటి వాళ్ళకు కూడా నవీన్ యాదవ్ వాళ్ళ డాడీ శ్రీశైలం యాదవ్ కూడా మేము కాక అవుతాడు, మాకు బాబాయ్ అవుతాడు శ్రీశైలం యాదవ్. మా కాక కూడా ఎంతోమందికి చాలామందికి సాయం చేయడం, ఏ పేదోళ్ళు వచ్చినా గరీబోళ్ళకి వచ్చినా పెళ్ళిళ్ళను రాగానే వాళ్ళకి సాయం చేయడం. ఇప్పటికీ అప్పటి నుంచి 95 నుంచి చెప్తున్నా టిల్ డేటు రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీస్లో 50 మందికి అయితే రోజు అన్నదానం ఉంటుంది. ఓకే, రోజు 50 మందికి అయితే అన్నం పెడతారు. ఎవరు? శ్రీశైలం యాదవ్ గారి ఫ్యామిలీలో. అప్పుడు శ్రీశైలం కాకుండా నవీన్ చూస్తాడు, నవీన్ తర్వాత మళ్ళీ వెంకట్ చూస్తాడు, నవీన్ వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్ కూడా చాలా ప్రతి దాంట్లో ఎవరు పోయి అడిగినా ఖాళీగా చేయరు వాళ్ళు, ఎవరు కాదన్నారు. అంటే మేమనేది ఏంటంటే ఇప్పుడు రాజకీయంకి వచ్చేసరికి వాళ్ళు రాజకీయంగా ఎప్పుడూ ఆలోచించలే వాళ్ళు. 10 మందికి సేవ చేయాలనే చూస్తున్నారు, చేస్తూనే ఉన్నారు. దేవుడి వల్ల భగవంతుడు వాళ్ళకి శక్తి ఇచ్చిండు, వాళ్ళ చేస్తున్నారు. అక్కడ బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటంటే 2 సార్లు కూడా పోటీ చేసినప్పుడు గెలవలేకపోయారు. ఒక ఇండిపెండెంట్ వ్యక్తి, అది హైదరాబాద్ నడిబొట్టున 20,000 ఓట్లు తెచ్చుకోవాలంటే నాటే జోక్. అది కూడా 10-15 రోజుల్లోనే తెచ్చుకున్నాడు నవీన్ యాదవ్. ఓకే, అవును, 10-15 రోజుల టైంలోనే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంఐఎం ఆయనకి టికెట్ ఇవ్వకపోయేసరికి సెకండ్ టైం 2018లో నవీన్ యాదవ్కి ఎంఐఎం ఇచ్చాడు. ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ గెలిచేటోడు. సో ఇంకొకటి ఆలోచించాలి మీరు, హైదరాబాద్లో ఎంఐఎం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలకి బయటికి వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి నిలబడ్డ వ్యక్తి అంటే నవీన్ యాదవ్. గట్స్ ఉన్న వ్యక్తి అన్నింటినీ తట్టుకునే నిలబడ్డాడు. ఎంఐఎంలో కూడా ఒకసారి ఎంఐఎంలో పోయి బయటికి వచ్చి తట్టుకోవాలంటే కూడా తట్టుకోలేరు, నిలబడలేరు కూడా. ఇప్పుడు ఒకసారి ఎంఐఎం పార్టీలకు పోయి వచ్చినటువంటి నవీన్ యాదవ్కి ఇప్పుడు ఎవరు గెలవాలన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మెజార్టీ ఓట్లు ఈ జూబ్లీ హిల్స్లో మైనార్టీ ఓట్లే ఎక్కువ. మరి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఒకవేళ ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటండి, ఎంఐఎం చేసినా చేయకపోయినా ఒకరు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ నచ్చేది గెలుపు నల్లేరు మీద నడికే ఉంటుంది అంతే. నేను చెప్తున్నా అజరుద్దీన్ గారు కానీ నవీన్ యాదవ్ గారు కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు విజయారెడ్డి కానీ ఈ ముగ్గుట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా నల్లేరు మీద నడికే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫహీం ఖురేషీ గారి టాపిక్ వచ్చింది. ఇప్పుడు అంటుర్రు ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయనకు స్టేట్ లెవెల్లో మంచి చైర్మన్ పోస్ట్ ఉంది, మంచి చైర్మన్ పోస్ట్ ఉంది, స్టేట్ లెవెల్లో మంచి వాల్యూ ఉంది ఆయనకి. నాకు తెలిసినంత మటుకు ఆయన అయితే జూబ్లీస్ పోటీ చేయాలనేది సుఖముఖంగా లేడు, ఆయనకి ఇష్టం లేదు. ఎవరో మరి ఇట్లా ఏదో టాపిక్ వస్తే చెప్తుండొచ్చు. అది ఆల్మోస్ట్ అడిగిండు, దానిపైన కొంత అధిష్టానానికి కొంత ఫీడ్బ్యాక్ వేరే రకంగా ఉంది కాబట్టి సరే ఆయన సంబంధించినటువంటిది ఏమన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇస్తే మనకున్నటువంటి సమాచారం యాదవ్ సామాజిక వర్గం, ఎందుకంటే రెండే మా యాదవ్ బిడ్డకి ఇవ్వండి, గెలిపించుకుంటాం. ఒకటి ఇప్పటివరకు తెలంగాణలో యాదవ్లలో ఎమ్మెల్సీ లేరు, మంత్రి లేరు, కార్పొరేషన్ చైర్మన్ లేరు. కాబట్టి ఈ ఒక్క టికెట్ అన్నా మా యాదవ్కి ఇవ్వండి, 100% గెలుపు నల్లేరు మీద నడికే. గెలుపుని ఎవరైతే ఆపలేరు, నవీన్ యాదవ్ కనుక కాంగ్రెస్ బీఫామ్ వస్తే ఎవరు ఆపలేరు. ఆపోజిట్ వాళ్ళు ఎంతైనా కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోటీ మాకు ఎవరు లేరు. ఇప్పుడు అజరుద్దీన్కి ఏమో అధిష్టానం సంబంధించిన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏంటి ఢిల్లీ అధిష్టానం. ఓకే, సో ఎందుకంటే ఆయన వివిధ రాష్ట్రాల్లో కూడా పోటీ చేసిండు, గెలిచినటువంటి సందర్భాలు కూడా కాంగ్రెస్ పార్టీ. అవును. మరోసారి ఏమైనా అధిష్టానం అజరుద్దీన్కి ఇస్తే రేవంత్ సపోర్టు
ఇక్కడ నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అవును, ఇవ్వండి అజరుద్దీన్కి ఇచ్చినా గెలిపించుకుంటాం. అజరుద్దీన్ కూడా మంచి వ్యక్తే. అజరుద్దీన్ ఏ కాంట్రవర్సీలో ఒక మాట అన్నాడు, ఒకటి తిట్టాడు, చూడండి అదే చెప్తున్నా కదా. ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఇచ్చినా గెలిపించుకుంటాం. నవీన్ యాదవ్ అజరుద్దీన్ తప్ప వేరే వద్దని చెప్పి మేము చెప్తున్నాం. ఈ ఇద్దరిట్లలో ఒకవేళ కనుక ఎవరికి ఇస్తే ఈజీగా ఉంటుంది మీ కాంగ్రెస్ పార్టీ? ఎవరికి ఇచ్చినా ఈజీయే. ఎందుకంటే అజరుద్దీన్ గారికి టికెట్ ఇస్తే మైనారిటీ బాయ్ అని చెప్పి మైనారిటీ అని చెప్పేసి ఒక ప్లస్ అవుతుంది. ముస్లిం మైనారిటీలో కానీ ఎట్ ద టైం మళ్ళీ క్రిస్టియన్స్ కానీ సర్దార్జీస్ కానీ కొంచెం అజరుద్దీన్ ఫెమిలియర్ పర్సన్, మన భారతదేశానికి కెప్టెన్గా వ్యవహరించాడు కాబట్టి బాగానే ఉంటుంది. అజరుద్దీన్ మొన్న ఇప్పుడు చూడండి ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఎంపీ ఎలక్షన్లకి మేము నాగేందర్ అన్నకి ఎంత లీడ్ ఇచ్చినాం. జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ అవును మంచి లీడ్ వచ్చింది. ఎమ్మెల్యే టైంలో అజరుద్దీన్ గారికి 65,214 వస్తే మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి ఇంక 20,000 పెరిగింది. 85,000 చిల్లర వచ్చినాయి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. అంటే జోక్ కదా. అంటే అజరుద్దీన్ గారు కూడా మంచి వ్యక్తే. ఆయన ఆల్రెడీ గతంలో కూడా ఉత్తరప్రదేశ్లో ఎంపీగా గెలిచి ఆయన సేవలు అందించాడు. ఉత్తరప్రదేశ్లో కూడా, మళ్ళీ రాజస్థాన్లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు. సో ఇక్కడ కూడా పోటీ చేయొచ్చు. ఆయన పోటీ చేయాలి. ఇప్పటికే నవీన్ యాదవ్ ఒక రకంగా జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నట్టు ఉంది కదా. అన్న పార్టీ గురించి అందరు కష్టపడుతున్నారు అన్న. నవీన్ యాదవ్ కష్టపడుతున్నారు, అజరుద్దీన్ గారు కష్టపడుతున్నారు, ఇప్పుడు మేము కష్టపడుతున్నాం, అందరు పార్టీకి పనిచేస్తున్నాం. నవీన్ యాదవ్ సొంతంకి కష్టపడట్లేదు. ఒకటి గుర్తుంచుకోవాలి మీరు, నవీన్ యాదవ్ ఆయన సొంతంకి కష్టపడట్లేదు, అజరుద్దీన్ గారు ఆయన సొంతంకి కష్టపడట్లేదు. అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి పార్టీకి పనిచేస్తున్నాం. అజరుద్దీన్ గారికి టికెట్ ఇచ్చినా నవీన్ యాదవ్ పనిచేస్తాడు. మీరు అన్న నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినా అజరుద్దీన్ పని చేయాల్సిందే. అంతే. హైకమాండ్ ఒకసారి టికెట్ అయిపోయింది. ఇప్పుడు మొన్న మా పిసిసి చీఫ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, ఏమని, ఎవరి దాళ్ళు మేము పోటీ చేస్తున్నాం, మాకు టికెట్ వస్తుందని చెప్పుకోవద్దు, అది అంతిమం కాదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మేము డిసైడ్ చేస్తాం, 3-4 పేర్లు ఢిల్లీకి పంపిస్తాం, అక్కడ సిడబ్ల్యూసి కన్ఫర్మ్ చేస్తుంది, ఎవరికి వస్తే వాళ్ళకి. మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, పర్ఫెక్ట్ చెప్పిండు. పిసిసి గారు ఏదైతే చెప్పిర్రో అది 100%. అజరుద్దీన్ గారికి రాని, నవీన్ యాదవ్ గారికి రాని, ఈగే నల్లరి మీద నడికే రేగై బాత్ విజయారెడ్డి గారిది. ఇప్పుడు విజయ అక్కకు జూబ్లీస్ మీద కాన్సన్ట్రేట్ లేదు, జూబ్లీస్ ప్లానే లేదు అక్కకి. ఎందుకు లేదంటే ఆమె ఖైరతాబాద్ నుంచి కార్పొరేటర్కి గెలిచి మొన్న విజయక్క ఒక్కటి దానం నాగేందర్ గారితోని, మన్నే కవితతోని, గద్వాల విజయలక్ష్మితోని, ఇటు సంగీత శ్రీనివాస్ యాదవ్తోని 5-6 మందితో ఒక్కటి పోటీ చేసింది. పాపం అనొద్దు కానీ ఒక్కామె విజయక్క ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆమె నాట్ ఏ జోక్, చాలా టఫ్ ఇచ్చింది, చాలా టఫ్ ఇచ్చింది. నాగేందర్ అంత ఈజీగా గెలవలే మొన్న, అంత ఈజీగా గెలవలే, చాలా టఫ్ ఎలక్షన్. మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ పోల్లో ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ లేదన్నటువంటి భావన మీకు ఒక రకంగా ప్రచారం అవుతుంది కాబట్టి మనం పోల్లో పెట్టినాం. కానీ ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు. ఉన్నటువంటి ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా కానీ గెలుస్తాం. ఒకవేళ స్థానికుడు కొంత వాళ్ళ నాన్న నేపథ్యం కూడా ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావన చెప్తా ఉన్నారు. 100%. కానీ ఒక మాట, అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అది కూడా మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో వచ్చినటువంటి ఎన్నిక, ఒక పక్కన సానుభూతి పరమైనటువంటి ఓట్లు కూడా పడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్లను పెట్టింది. మీ జూబ్లీహిల్స్లో 3-4 ఇన్ఛార్జ్లను పెట్టి ఇప్పటికే ఆమె కూడా బయట తిరుగుతున్నట్టుంది. ఆమె ఇంకా నెల రోజులు కూడా కాలేదు. అసలు ఎంత ఘోరం అంటే చూడండి, మాగంటి గోపీనాథ్ గారు పాపం స్వర్గీయులై నెల రోజులు కాలేదు, ఆ ఆడపడుచు బయటికి వచ్చేసేసి అప్పుడే సంతాప సభలకు పోతుంది. అంత అవసరం ఏముందమ్మా? ఒక నెలమాసికమైతే కావాలా? నెలమాసికమైతే కావాలా కదా. మరి మీరు కూడా తిరుగుతా ఉన్నారు కదా పాపం, మరి ఆగొచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడే మాకే టికెట్లు వస్తా ఉన్నాయని చెప్పేసి తిరిగేటువంటి వాళ్ళు తిరుగుతున్నారు కదా. మేము తిరుగుతున్నామంటే మాకు ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు పని మాకుంది. ఎందుకుంది పని? ఇంతకుముందు అంటే మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు ఉండే, ఏ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఏవి కానీ మాగంటి గారే ఇచ్చేటోరు. మీరు కనుక్కోండి. అజరుద్దీన్ గారు దాంట్లో పోయేటోళ్ళు కాదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటే ఆయన పోయిండు. ఇప్పుడు రేమంత్ నగర్లో ఒకటి వాటర్కి సంబంధించిన సెవరేజ్ పని ఒకటి ఉంటే అది అజరుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు చేసిర్రు పోయింది. ఈ తర్వాత కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ ఏది ఉన్నా కానీ మాగంటి గారే చెక్కులు బడ్జెట్. అజరుద్దీన్ గారు ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చారు? నవీన్ యాదవ్ ఎందుకు బయటకు వచ్చారు? లోకల్ ఎమ్మెల్యే చనిపోయాడు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలి పార్టీ నుంచి. నిన్న రేషన్ కార్డులకు కొన్ని ఇష్యూ అయినాయి, ఇష్యూస్ చేసినామంటే ఇచ్చిరు రేషన్ కార్డులు కొంతమందికి అర్ధులకు ఇస్తే అజరుద్దీన్ గారు పోయి దగ్గర నుండి చేసిరు. నవీన్ యాదవ్ గారు కూడా పార్టీ పరంగా చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఒక ఎమ్మెల్యే గారి భార్య, ఒక ఆడపడుచు, నెల రోజులు నెలమాసికం అయితే కావాలి కదా నా మినిమం. నెలమాసికం కూడా కాకముందు బయటికి వచ్చిరు. ఇప్పుడు దాసోజీ శ్రవణ్ గారికి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిరు. నేను చెప్తున్నా, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కేటీఆర్ నిలబడ్డా ఓడిపోతాడు. టీఆర్ఎస్ని ఓడగొట్టడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీకు తెలుసు
ఎలక్షన్ కౌంటింగ్ రోజు కూడా మొత్తం పోలింగ్ మిషన్లు అన్ని ఏవేవైతే ఉండేనో అన్ని ఓపెన్ ఉండే. దాని మీద కోర్టుల కేసు కూడా వేసింది మా అజరుద్దీన్ గారు, నవీన్ యాదవ్ వీళ్ళంతా కలిసి కోర్టుల కేసు కూడా వేసిరు. అది కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మీరు చూసి ఈవీఎం మిషన్ ఓపెన్ ఉండే, సీల్ ఓపెన్ ఉండే, అది మొన్న 100% రిగ్గింగ్ తో గెలిచిండు మన మాగంటి గోపీనాథ్. అది మొన్న కోర్టు కూడా కొట్టేసింది, చనిపోయింది కదా అన్నటువంటి 100% అది రిగ్గింగ్ చేసి గెలిచారు. మొన్న 100% అజరుద్దీన్ గారికి గెలిపే అది. ఆ రోజు అక్కడ ప్రజెంట్ ఉన్న కలెక్టర్ కానీ మాగంటి గోపీనాథ్ గారు కానీ వీళ్ళంతా స్కామ్ చేసి గెలిచిరు. అది ఇప్పుడు ఆ సానుభూతి పనిచేయదా? మాగంటి గోపీనాథ్ చనిపోయిండు అట్లాంటి జూబ్లీస్ కాన్స్టెన్సీలో మాగంటి గారు అనొద్దు, ఆయన స్వర్గీయులేరు కానీ ఎవరు వదలలేదన్నా. మాగంటి గోపీనాథ్ దగ్గరికి ఎవరు వచ్చినా నలుగురు మంచిగా ఉండేటోడు ఎవడు రావద్దు, పైసున్నోడు రావద్దు, మంచి కార్లో తిరిగేటోడు రావద్దు. ఎవడైనా తన పార్టీ వాడైనా అన్ని కేసులు వేపిస్తాడు. ఎంతో మంది నాన్న మాగంటి గోపీనాథ్ అరాచకం అంటే అరాచకం, లంగలం దొంగలని నడిపిండు. లంగలం దొంగలని, రౌడీ షెటర్లని, అంత పనికి మాలిన వాళ్ళని అందరినీ ఆయన చుట్టుముట్టు ఉండాలా. పనికి వచ్చేటోడు, మార్కెట్లో పేరున్నోడు, మాట ఉన్నోడు, టాలెంట్ ఉన్నోడు ఆయన పక్కన ఉండొద్దు. అట్లా ఎంతో మంది. ఆయన మీద 1% సానుభూతి లేదు. ఒకటి. రెండోది చెప్తున్నా కదన్నా నేను, వాళ్ళ భార్య ఈ రోజు నుంచి నిన్న నుంచి తిరగడం స్టార్ట్ చేసింది కదా, ఆమె ఎంత తిరిగినా ఆమె కష్టం వేస్టే. ఇది 100% చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఇస్తారనుకోనే తిరుగుతుంది ఆమె, ఇస్తారనుకోని తిరుగుతుంది, ఇవ్వాలనుకోనే తిరుగుతుంది. మళ్ళీ హైకమాండ్ ఏం కమిట్మెంట్ ఇచ్చిందో మాకు తెలియదు. సరేనా, ఎవరికి టికెట్ ఇచ్చుకుంటే మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఏంది? జూబ్లీహిల్స్లో మేము గెలవాలా, కాంగ్రెస్ పార్టీ గెలవాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని కంటోన్మెంట్లో బై ఎలక్షన్ వచ్చింది, శ్రీ గణేష్ గారు బీజేపీ కంటెస్టెడ్, తీసుకొచ్చి మేము గెలిపించుకున్నాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో రాష్ట్ర వ్యాప్తంగా కనబడేది. దాంట్లో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా అదే తీవ్ర వ్యతిరేకత. ఏం వ్యతిరేకత లేదన్నా, అది రేపు మీ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్రంలో ఎక్కడ వ్యతిరేకత లేదు. ఎక్కడ వ్యతిరేకత ఉందన్నా? ఏం చేస్తలేమన్నా? ప్రజలకు వచ్చిన ఆల్మోస్ట్ హామీలు కంప్లీట్ అయిపోయినాయి. ఉచిత బస్ ఇస్తేమి, గ్యాస్ ఇస్తేమి, 200 యూనిట్ కరెంట్ ఇస్తేమి, రుణమాఫీ చేస్తేమి అన్న. ఎవరు చేసిరన్న రుణమాఫీ? కేసీఆర్ చేయకపోతే చేయలేన్నారు, చేసినంటారు. ఒకటే ఏంటంటే అది ప్రొపగండా. ఉత్తగా ఏంటంటే తెలుసా, ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉత్తగా 4 సోషల్ మీడియా 4 టీంలు ఉన్నాయి ఉండి ఉత్తగా కాంగ్రెస్ పార్టీని బదలాం అని నేను చెప్తున్నా. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మెజారిటీ సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. ఇది రాసి పెట్టుకుని 100% చెప్తున్నా. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో అజరుద్దీన్ గారు కాకపోతే నవీన్ యాదవ్కే ఇవ్వాలని మా మనవి. ఇద్దట్లో ఎవరికి ఇచ్చినా పార్టీ గెలిచి 100% గెలుస్తుంది. నల్లేరు మీద నడికే గెలుపుని ఎవరు ఆపలేరు. టీఆర్ఎస్ ఒకవేళ కనుక ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ చేయకుండా వాళ్ళు కూడా బరిలోకి దిగినట్టయితే మీ కాంగ్రెస్ పార్టీకి అంత ఈజీ ఉంటుందా? అన్నా నేను ఏమంటా, ఎంఐఎం అసలు మేము లెక్కలన్నీ తీసుకోం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలా. ఎంఐఎం లాస్ట్ టైం దిగలేదు ఒక మాట. అట్లంటే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఆడ ముస్లిం ఓటర్లు చాలా మంది ఉన్నారు అన్న. ముస్లిమ్స్ అంతా ఎంఐఎం ఉండరన్నా, ఒకటి గుర్తుంచుకోండి మీరు. ముస్లిమ్స్ ప్రతి ఒక్క ముస్లిం ఒకరు ఎంఐఎం ఉంటే 32% ఉన్నారన్నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మెజారిటీ. అవును వాళ్ళే. మరి లాస్ట్ టైం మరి ఎంఐఎం పోటీ చేసింది కదన్నా, మళ్ళీ 32% కలిసి పడితే గెలుస్తారు కదన్నా. దానివల్ల ఒకవేళ అట్లాంటి తరుణం ఉన్నట్టయితే అక్కడ బీజేపీ పార్టీ కొంత అడ్వాంటేజ్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. బీజేపీని ఎక్కడన్నా సిటీలో బీజేపీ ఇప్పుడు సమస్యనే లేదు. అట్లా బీజేపీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ చెల్లని రూపాయి అంతే. ఎందుకు మొన్న బాగానే వచ్చినాయి కదా, 25,000 వచ్చినాయి అలా. 3.5 లక్షల ఓట్లన్నా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో 3,55,337 ఓట్లు ఉన్నాయి. 3,55,333 ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో. 329 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇందులో 25,000 ఓట్లు ఒక లెక్కన అన్న చెప్పు. 25,000 ఒక లెక్కన, డిపాజిటే రాలే కదన్నా. 25,000 ఓట్లు వచ్చినాయి. 25,000 ఓట్లు. అదే ఎంఐఎం అంటారు మీరు కీలో, ఎంఐఎంకి 7,500 వచ్చినాయి. ఏమొచ్చిందన్నా అన్న? నేనేమన్నా జూబ్లీహిల్స్లో ఈసారి కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు. ఓకే, 100%. ఎంత మెజారిటీతో గెలుస్తారు? కాన్ఫిడెంట్ గా చెప్తున్నామని 20-30 వేల మెజారిటీతో బయటపడతారు ఎవరికి టికెట్ ఇచ్చిన. నవీన్ యాదవ్ గాని అజరుద్దీన్ 20,000 మెజారిటీతో ఆయన గెలిచారు. 16,000 ఓట్లతో 16,000 మెజారిటీ మేము ఓడిపోయినాం. అన్న మేము నైతికంగా మేము గెలిచినాము. మీరు ఒకటి గుర్తుంచుకో, జూబ్లీహిల్స్ లో మొన్న ఎలక్షన్లలో నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు చూసి ఈవీఎం మిషన్లు కూడా ఓపెన్ ఉండే 2 గంటలు గొడవ చేసి ఆపిరు మొత్తం అక్కడ. ఎంత రచ్చ చేసింది. ఇదే నవీన్ యాదవ్, ఇదే అజరుద్దీన్ దునియా కొట్లాడి రాడా. ఆయన కలెక్టర్ ఇనలే. పోలింగ్ ఆపమనం, రీపోలింగ్ చేయమన్నా మా మిషన్లు ఏవేవైతే ఓపెన్ ఉన్నా పక్కన చాలా గొడవ చేసినాం. కానీ ఇనలే వాళ్ళు. అవుట్రేట్ వాళ్ళకు అంటే కలెక్టర్ వాళ్ళ మనిషి ఉండే కదా,
టీఆర్ఎస్ మనిషి ఉండే కదా, సో వాళ్ళకి సపోర్ట్ చేసిండు, Okay. మాకు చేయలేదు. నైతికంగా జూబ్లీస్లో మొన్న జరిగింది అజరుద్దీన్ గారు గెలిపే. ఓ అన్యాయంగా వాళ్ళు గెలిచిరు, సరే పోనీ భగవంతుడు ఇవాళ కాకుండా రేపు అని చెప్పి మేము అనుకున్నాం. మళ్ళీ మాకు ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షన్ వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారికి హెల్త్ అట్లా ఇవ్వడం చాలా బాధాకరం మాకు కూడా. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం కూడా. కాకపోతే ఏంటంటే జూబ్లీస్లో ఏదైతే మాగంటి గారు అరాచకం చేసిరో ఆ అరాచకం ఆయన చేసిన ఎంతమందిని అయితే బాధ పెట్టిండో అది ఎక్కడ కూడా సానుభూతి ఓట్లు పడవు ఆయనకి. ఓకే, మీరైతే అధిష్టానానికి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కానీ అందరికీ మేము కోరేది ఒకరే, దయచేసి అజరుద్దీన్ గారికి కానీ నవీన్ యాదవ్ కానీ ఇద్దట్లో ఎవరికైనా ఇవ్వండి టికెట్, 100% మేము గెలిపించుకొని వస్తాం. ఇంకొక థర్డ్ పర్సన్ని రాకుండా చూడండి సార్, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు ఫిమిలియర్ అయిపోయారు. చౌదరి థర్డ్ పర్సన్ అన్నారు కాబట్టి రాకేష్ చౌదరి, రాజేష్ చౌదరి ఆయన పేరు వినబడతా ఉన్నది. రైట్ అవును కరెక్టే. ఓకే, రాజేష్ చౌదరి గారు అని మన జూబ్లీస్ క్లబ్ ప్రెసిడెంట్. అవును, అయితే రాజేష్ చౌదరి సార్ కూడా ఏదో ట్రై చేస్తుండని చెప్పి తెలిసింది. సో బేసిక్గా రాజేష్ చౌదరి సార్ ఖమ్మము మన జూబ్లీస్ క్లబ్ ప్రెసిడెంట్. సో అనుకుంటున్నారు, మరి చెప్పలేము. ఇక్కడ ఒకటి ఉంటుందండి, అక్కడ రాజేష్ చౌదరి గారు కనుక పోటీ చేశారనుకోండి కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో చౌదరిల ఓట్లు కూడా కొంచెం కీలకమే. ఎన్ని ఉండొచ్చు చౌదరి ఓట్లు? ఉంటాయి, మంచిగానే ఉంటుంది. దగ్గర ఒక 8 to 10% ఉండొచ్చు. 8 to 10 దాదాపు 20,000 8 to 10% ఉండొచ్చు చౌదరీస్ ఓట్లు. ఇక్కడ ఎట్లుంటుందంటే జూబ్లీస్లో చౌదరీస్ ఓటు ఎప్పుడైనా వన్ సైడ్ పడుతున్నాయి. చౌదరీస్ ఓట్లు వన్ సైడ్ పడుతున్నాయి, ముస్లిమ్స్ ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి, బడుగు బలహీన వర్గాల ఓట్లు స్ప్లిట్ అవుతున్నాయి. చౌదరీస్ ఓట్లు వాళ్ళు ఒక్కటే అండి, పడ్డోడైనా చెడ్డోడైనా మావోడు ఉండాలి అని చౌదరీస్ ఆలోచన ఉంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చౌదరీస్ ఓట్లు వన్ సైడ్ పడేసరికి కొంచెం ఇదవుతుంది. అది ఈసారి చౌదరీస్ ఓట్లు వన్ సైడ్ పడ్డా పనిచేయదు. ఓకే, కాంగ్రెస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడికే. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎట్టి పరిస్థితులు గెలుస్తుంది. సో హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా మాక్సిమం వీళ్ళిద్దట్లోనే ఎవరికైనా ఇస్తారు, వీళ్ళిద్దట్లోనే ఇస్తారు. ఇంకా వేరే వాళ్ళనైతే రాని అంటే ఛాన్స్ లేకుండొచ్చు. ఇప్పుడు మీరు యాదవ్ కాబట్టి యాదవ్కు సపోర్ట్ 100% యాదవ్ కాబట్టి మా యాదవ్ బిడ్డకే ఇవ్వమంటాం. ఇప్పుడు మా అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ ఇస్తే మాకు చాలా సంతోషమైంది. ఇప్పుడు అన్న ఏ కమ్యూనిటీ అయినా ఆ కమ్యూనిటీకి ఉంటుంది కదన్నా. ఓకే, మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మా యాదవ్కి ఇవ్వండి అని మేము 100% అడుగుతాం. ఇవ్వండి, వద్దని అంటలేం కదా మేము. ఈ టికెట్ ఇవ్వమంటే చెప్పేసి అంటా ఉన్నారు కానీ గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలి కదా. 100% గెలిపించుకోవడం. నేనేం చెప్తున్నానా, వీళ్ళ ఇద్దరికి టికెట్ ఇస్తే అజరుద్దీన్ కానీ నవీన్ యాదవ్ కానీ 100% గెలిచొస్తాం. ఓకే, మాగంటి గోపీనాథ్ గారి మీద సానుభూతి అంటారు, ఆయన డెవలప్మెంట్ చేసిరు అది అంటారు కదా. మళ్ళీ ఇంత పొద్దుగాలని ఎందుకు ఆమె బయటికి వెళ్ళాలి? ఇప్పుడు సర్దార్ గారు చనిపోయారు, వారంకి మాగంటి గారు చనిపోయారు. ఒక మాట చెప్తున్నా, అంత ప్రేమేందమ్మా నాకు అర్థం కాదు. సర్దార్ గారు ఇంటికి పోయి మీరు పలకరియడం ఏంది? ఒకరు మీ ఇంటికి వచ్చి పలకరియాలి, ఒకరు మిమ్మల్ని పలకరించే స్టేజ్లో ఉన్నారు, మీరు పోయి ఇంకొకరిని పలకరిస్తున్నట్టు ఏందమ్మా అసలు నాకు అర్థం కాదు. మానవత్వం రాజకీయమే కదా. వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి సత్సంబంధాలు సర్దార్కి ఉన్నటువంటి సంబంధం సరే అన్న, ఒక నెల మాసికం అయితే కావాలి కదా. నెల మినిమం నెల మాసికం అయితే చేస్తారు కదా ఎవరైనా. తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా చనిపోతే 1 month వరకు అయితే మినిమం మనం పూజలు గీజలు ఎట్లుంటే ఏముండవు అన్నీ అవాయిడ్ చేసి మనం భర్త చనిపోయినట్టే భార్య ఎంత డిప్రెషన్లో ఉంటుంది, ఎంత బాధలో ఉంటుంది, అదొకటి మీరు ఆలోచించండి. ఒకరు మిమ్మల్ని వచ్చి పరామర్శించే పరిస్థితులు మీరుండి మీరు ఇంకొకళ్ళ పరామర్శించడం అంటే ఏంది? సరే అది వాళ్ళ ఇష్టం, ఉండండి. కాకపోతే మేమనేది మినిమం ఇప్పుడు ప్రజలు అనుకుంటారు, జనాలు అదే అరే నెలగాలే ఏమే బయటికి వెళ్ళింది ఏం రావు అన్నట్టు ఒక టాపిక్ వస్తుంది. సరే వాళ్ళ ఇష్టం ఏమైనా కానివ్వండి. నేను ఫైనల్గా చెప్పేది ఒకటి, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఈసారి బై ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతుంది. ఎవ్వరు అవునన్నా కాదన్నా ఎవరు పోటీ చేసినా కానీ ఎన్ని శక్తులు అడ్డబడ్డా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో టికెట్లు కేటాయింపు కానీ పెద్ద ఒక సవాల్గా మారిపోయింది. సరే గెలుస్తారా లేదనేది రెండు అంశం, సరే ప్రజలు తీర్పు ఏ విధంగా ఇస్తారనేది. కానీ ఇప్పుడు అంతకంటే మిక్కిలు యుద్ధం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయాలి టికెట్లకు సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే ఆ సీటు సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ఇంకా 3.5 సంవత్సరాల పరిపాలన ఉంది కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఈ 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మనం గెలవాలన్నటువంటి ఉద్దేశం ఉంది. మొదటిసారిగా ఈ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి ప్రయత్నం నవీన్ యాదవ్ కానీ అజరుద్దీన్కి గతంలో ఎంపీగా పనిచేసాడు, పార్లమెంట్లో ఉన్నాడు కానీ తప్పించి అసెంబ్లీలో లేడు.
సో ఈ ఇద్దరు కూడా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి తెలంగాణ అసెంబ్లీలో అన్నటువంటి ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనునాయులతో ఇప్పటికే మంతనాలు జరుపుతూ ఉన్నారు. మరో పక్కన తమకే కేటాయించాలి ఆ సంబంధించినటువంటి టికెట్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఫైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే, అది ఏ పక్క ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి తీసుకొచ్చి ఇక్కడైనా పోటీ చేసేటువంటి అటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి సరే ముందుగా ఆ నియోజకవర్గాన్ని నమ్ముకొని ఉన్నటువంటి నవీన్ యాదవ్ పట్టనే కొంత అధిష్టానం మొగ్గు చూపెడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈసారి నవీన్ యాదవ్ ఖచ్చితంగా పార్టీ కనుక టికెట్ ఇచ్చినట్టయితే పక్కాగా గెలుస్తారన్నటువంటి భావనని రాజు యాదవ్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.